హే గైస్, నేను మీ రోహిత్ సూరిశెట్టి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఐటి హైదరాబాద్ వీడియోస్ ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు. అండ్ మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకొని వెనకాల చూస్తున్నారు కదా, ఐఐఎం బెంగళూరు క్యాంపస్ దగ్గరికి వచ్చాయన్నమాట. మీకు ఒక చిన్న క్విక్ క్యాంపస్ టూర్ చూపించడానికి ఎక్స్క్లూజివ్లీ అండ్ ఫస్ట్ టైం ఇన్ తెలుగు. అండ్ హోప్ యూ లైక్ దిస్. అండ్ ఆల్సో బెంగళూరు గురించి అండ్ ఇక్కడ రావాలంటే ఎలా అడ్మిషన్ ప్రాసెస్, క్యాట్ గురించి అండ్ స్టూడెంట్స్తో కూడా మాట్లాడదాం. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం ఒక క్విక్ ఐఐఎం బెంగళూరు క్యాంపస్ టూర్ కోసం. చలో. సో ఇప్పుడే ఐఎం బెంగళూరు ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడే ఎంటర్ అయ్యాం అండ్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ మ్యాప్ అయితే ఉందన్నమాట. మొత్తం ఐఎం బెంగళూరు మ్యాప్, ఇక్కడ మెయిన్ గేట్, ఇది క్యాంపస్ ఓవర్ వ్యూ. అండ్ చూస్తున్నారు కదా, క్యాంపస్ అయితే చాలా చాలా గ్రీనరీగా ఉంటుంది. ఇది నా సెకండ్ టైం, ఆల్రెడీ ఒకసారి వచ్చాను. సో చాలా అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ చూద్దాం, ఇక్కడ చూస్తున్నారు కదా రైట్ సైడ్ వెళ్తే మనం మెయిన్ బిల్డింగ్ అవి. సో మనం ఫస్ట్ మెయిన్ బిల్డింగ్ కవర్ చేద్దాం, తర్వాత స్పోర్ట్స్ ఇవన్నీ కూడా కవర్ చేద్దాం, హాస్టల్స్ ఇవన్నీ. సో మనం అయితే రైట్ తీసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ అయితే మెయిన్ బిల్డింగ్కి వెళ్దాం. అండ్ ఇక్కడే అఫ్కోర్స్ 3 Idiots ఇవన్నీ కూడా షూటింగ్ అయ్యింది ఇదే క్యాంపస్లో. సో యా, సో ఎక్సైటెడ్ టు షో ఆల్ ఆఫ్ దిస్ గైస్ టు యూ. సో ఇప్పుడే ఎంటర్ అయ్యాం కదా, సో ఇప్పుడైతే నడుస్తున్నాను మెయిన్ బిల్డింగ్కి. అండ్ ఇందాక చిన్న వర్షం పడినట్టుంది. ఇక్కడైతే చాలా బ్యాక్గ్రౌండ్ అది చాలా బాగుంది. అంటే కొంచెం వెదర్ అదంతా కూడా చాలా బాగుంది అనమాట, నేచర్ ఇదంతా కూడా. మీకు ఇక్కడ హోప్ యూ లైక్ దిస్ రియలీ వీడియో అన్నది మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. సో లెట్స్ సీ మెయిన్ క్యాంపస్, మెయిన్ బిల్డింగ్ ఇవన్నీ కూడా చాలా 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 అద్భుతంగా ఉంటాయి ఐఎం బెంగళూరు. సో డోంట్ మిస్, వాచ్ టిల్ ద ఎండ్. అండ్ ఆల్సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియచేయండి, ఐ విల్ ట్రై టు గెట్ దమ్ ఆన్సర్డ్. చలో. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనం జస్ట్ మెయిన్ బిల్డింగ్కి వెళ్ళే దారిలో ఇక్కడ బర్డ్స్ అట్ ఐఎంబి క్యాంపస్ అని ఉంది. ఇక్కడ ఏంటంటే బర్డ్స్ ఉంటాయో. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి ఎండిసి వుడ్స్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఎక్కడైనా ఏమైనా గ్యాదరింగ్స్ ఇవన్నీ అయినా సరే ఇక్కడ ఒక చిన్న వుడ్స్లా ఉంది. అండ్ ఇక్కడ చిన్న అరేంజ్ చేస్తారు, ఏమైనా లంచ్ కానీ డిన్నర్ పార్టీ ఉన్నా సరే. సో నేను లాస్ట్ టైం ఐఎం బెంగళూరుకి వచ్చినప్పుడు ఇక్కడ చిన్న పార్టీ అటెండ్ అయ్యాను అనమాట ఎండిసి వుడ్స్లో. సో ఇదంతా చూస్తున్నారు కదా, ఇది అకాడమిక్ మెయిన్ బిల్డింగ్ అనమాట. ఓకే, సో ఒకసారి మీకు చూపిస్తా ఎండిసి వుడ్స్ ఏంటి, ఎలా ఉంటుందన్నది. సో మొత్తం ఇక్కడైతే చూస్తున్నారు కదా, గ్రీనరీ మధ్యలో నడుస్తుంటే ఆ ఫీలే వేరుంది. యా, అండ్ ఇక్కడే చిన్న ఆడిటోరియం లాగా అన్నీ ఉంటుంది అనమాట. పార్టీ హాల్, బేసికలీ ఇది పార్టీ చేసుకునే ఏరియా అనమాట. చూస్తున్నారు కదా. యా, సో మీకు కనబడుతున్నాయో లేదో చైర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. యా, అండ్ అక్కడ మీరు చూస్తున్నట్టయితే, అంటే జూమ్ చేయడానికి నేను తర్వాత ట్రై చేస్తా. సో నా స్ట్రైట్గా చూస్తున్నట్టయితే అక్కడ డైనింగ్ హాల్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇది ఎండిసి వుడ్స్ అని పిలుస్తారు. అండ్ దీని పక్కనే ఉంటుంది మన మెయిన్ బిల్డింగ్ అనమాట. మెయిన్ బిల్డింగ్కి వెళ్దాం. మెయిన్ బిల్డింగ్ వెరీ ఐకానిక్, ఎందుకంటే 3 Idiots సినిమాలో అదే చూపిస్తారు కాబట్టి మన అందరికీ మైండ్లో రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. అండ్ 3 Idiotsలో చూపించిన వేరియస్ లొకేషన్స్ ఇవన్నీ కూడా మనం చూద్దాం. సో యా, లెట్స్ గో. సో చూస్తున్నారు కదా, ఇటువైపు మనం రైట్ సైడ్ వెళ్తే మెయిన్ బిల్డింగ్, అడ్మిన్ బిల్డింగ్, ఫ్యాకల్టీ బ్లాక్స్, క్లాస్ రూమ్స్ ఇవన్నీ ఉంటాయి. ఆడిటోరియం కూడా, ఈ ఆడిటోరియం కూడా 3 Idiots మూవీ షూటింగ్ అయింది కదా, అదే ఆడిటోరియం. అండ్ లెట్స్ గో. సో మన స్ట్రైట్గా ఉన్నదే మెయిన్ బిల్డింగ్ అనమాట. సో లోపలికి వెళ్ళి ఇంకా చూపిస్తా. ఓకే, మెయిన్ బిల్డింగ్. అండ్ ఇదంతా పార్కింగ్, ఇదంతా ఫ్యాకల్టీ పార్కింగ్ ఇదంతా. ఓకే, దిస్ ఈస్ ద మెయిన్ బిల్డింగ్. లోపలికి వెళ్ళాక ఇంకా చూపిస్తా. సో మెయిన్ బిల్డింగ్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. సో ఈ కారిడోర్స్ ఇవన్నీ కూడా మీకు చాలా ఫెమిలియర్గా ఉండాలి. 3 Idiots మూవీ చూసినట్టయితే మీరు ఇదే సేమ్ కారిడోర్స్ వేర్ ఎంటైర్ మూవీ షూటింగ్ అయితే 3 Idiots మొత్తం ఇక్కడ అయింది. సో మనం ఎగ్జాక్ట్గా లోపల ఉన్నాం. ఇక్కడ ఏంటేంటి ఉన్నాయో అవన్నీ కూడా చూద్దాం. క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి మెయిన్ అది. ఓకే, అండ్ ఇది చూడండి. యా, ఈ లొకేషన్ అయితే మీరు చూసుంటారు గ్యారంటీ, నేను పిక్చర్స్ అటాచ్ చేస్తా 3 Idiotsలో. సో మీద కూడా చూడండి ఎంత భలే ఉంది అంతా కూడా. ఎక్కడ కూడా నేచర్ మాత్రం ప్రతి దగ్గర ఉంది. ప్రతి దగ్గర చెట్లు, ఇండోర్ ప్లాంట్స్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్ కానీ చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ నేను ఇప్పుడున్నది మెయిన్ బిల్డింగ్ లోపల క్లాస్ రూమ్స్ దగ్గర అనమాట. సో స్టూడెంట్స్ అందరూ చూస్తున్నారు కదా, క్లాసెస్ ఇవన్నీ అటెండ్ అవుతున్నారు. లెట్స్ చెక్అవుట్ క్లాస్ రూమ్స్ ఆల్సో. యా, ఇంకా బిల్డింగ్లో తిరుగుతున్నప్పుడు ఇది ఒక వాల్ చూసాను, అన్ని పిక్చర్స్, ఫౌండేషన్ డే అని ఓవర్ ద ఇయర్స్. సో వేరియస్ ఇయర్స్లో ఎవరెవరు వచ్చారు గెస్. యా, సో వేరియస్ గెస్ట్ వచ్చినప్పుడు ఎవ్రీ ఇయర్ ఏంటేంటి ఎవరెవరు వచ్చారు అన్నది చాలా బాగుంది వాల్. యా, అండ్ ముందు కూడా చూస్తున్నారు కదా, అక్కడ కూడా ఒక వాల్ సిమిలర్ ఇదే వేలో. అండ్ దెన్ వీ హ్యావ్ లాన్ ఏరియా. సో యా, మెయిన్ బిల్డింగ్ నుంచి ఇది
ఒక గ్యాదరింగ్ పాయింట్ లాగా అనుకోండి, ఇది ఒక చిన్న లాన్ లాగా అనమాట. సో ఇక్కడ నుంచి చూడండి మెయిన్ బిల్డింగ్ సైడ్ క్యాంప్, ఇది మనకు మెయిన్ వ్యూ చూడండి. మొత్తం బిల్డింగ్ అంతా కూడా గ్రీనరీతో అలా నింపేశారు. ఓకే యా, సో ఒక చిన్న మీదకి వెళ్ళి కూడా చూపిద్దాం అలా ఉంటుంది అన్నది. యా, సో చిన్న లాన్ అనమాట. సో ఎవరు స్టూడెంట్స్ అయితే ఇక్కడ ఎవరు లేరు, అందరూ కూడా లైబ్రరీయో క్లాసెస్లో ఉన్నట్టున్నారు. అండ్ మన లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, ఐ థింక్ ఇదే లైబ్రరీ అనుకుంటా. యా, ఐ థింక్ సో. అంటే నాకైతే అక్కడ బుక్స్ కంప్యూటర్స్ అయితే కనబడుతున్నాయి లోపల. సో ఐ థింక్ లైబ్రరీ ఇదే, మెయిన్ బిల్డింగ్ లోపల ఉన్న లైబ్రరీ. చూద్దాం, మనకు పర్మిషన్ ఉంటే లోపలికి వెళ్ళి కూడా మీకు చూపిస్తా. బట్ మెయిన్ బిల్డింగ్ అయితే ఇదనమాట. నేచర్ ఇదంతా కూడా అద్దరిపోతుంది, చాలా 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 బాగుంటుంది. యా, నా గెస్ కరెక్టే, ఎందుకంటే బుక్స్ కూడా కనబడుతున్నాయి, లైబ్రరీ బుక్స్. సో జస్ట్ మెయిన్ బిల్డింగ్ నుంచి ఒక సైడ్ ఆఫ్ ద ఎగ్జిట్కి వచ్చాం. అక్కడ చూస్తున్నారు కదా, క్లాస్ రూమ్ ఇప్పుడే అయినట్టుంది, స్టూడెంట్స్ అందరూ కూడా బయటకు వెళ్తున్నారు. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది హాస్టల్ ఏరియా అనమాట. వీళ్ళకి కామన్ మెస్ కెఫ్టేరియాలా ఉంది కదా, ఎన్ని చైర్స్ ఉన్నాయి చూస్తున్నారు, ఇవంతా కూడా మెస్ అనమాట. ఇప్పుడు ఐ థింక్ స్నాక్స్ ఇవన్నీ సర్వ్ చేస్తారు, డిన్నర్ లంచ్ ఇవన్నీ కూడా ఇక్కడే. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, అమూల్ అండ్ కొన్ని ఉన్నాయన్నమాట, ఒక కెఫే, ఒకటి కాఫీ, అండ్ ముందు ఒక చిన్న టీ స్టాల్. ఇక్కడ క్యాంటీన్ ఉందని చెప్పుకున్నాం కదా, ఈ క్యాంటీన్ నుంచి ఇప్పుడే మ్యాగీ అయితే ఆర్డర్ ఇచ్చా. సో ఐ జస్ట్ హ్యావ్ మై మ్యాగీ అండ్ దెన్ కంటిన్యూ రోమింగ్ అరౌండ్. జస్ట్ హాస్టల్ బ్లాక్ ఆపోజిట్లో కూర్చున్నా, అక్కడ చూస్తున్నారు కదా హాస్టల్ బ్లాక్ అండ్ ఆర్ మ్యాగీ. సో చూస్తున్నారు కదా, జస్ట్ హాస్టల్ బ్లాక్ పక్కనే స్టూడెంట్ మెస్ అని ఉంది. ఇది ఇందాక ఏంటబ్బా అనుకున్నాం కదా, స్టూడెంట్ మెస్సే ఇది. సో మెస్ ఇదంతా కూడా చూస్తున్నారు కదా, స్టూడెంట్స్ తింటున్నారు. ఇప్పుడు స్నాక్స్ టైం, ఇప్పుడు ఆల్మోస్ట్ 4:30 అవుతుంది. సో చూస్తున్నారు కదా, టేబుల్స్ అండ్ చైర్స్ ఇవంతా కూడా ఉంది. ఇక్కడ వేస్టేజ్ ఎంత ఉంది అని రాశారు. అండ్ ఇది మన ఓకే, ఇది ఫ్రెష్ జ్యూస్ కౌంటర్ అంట. ఓకే, అండ్ యూ హ్యావ్ టు, మనం ఏది కావాలన్నా ప్రైజెస్ అక్కడ ఉన్నాయి, బనానా మిల్క్ షేక్, గ్రేప్ జ్యూస్ అన్నీ. అండ్ దెన్ వీ ఆల్సో హ్యావ్ లైవ్ కౌంటర్, చపాతీ ఉంది, నాన్ వెజిటేరియన్ కౌంటర్ వన్, ఇదంతా ఉంది. అండ్ టేబుల్స్ ఇవన్నీ కూడా చాలా చాలా నీట్గా ఉన్నాయి. యా, అండ్ ఇది మెస్ అనమాట. మెస్ టూర్ కూడా ఒకటి చేసేద్దాం. ఎవరైనా టీ, బ్లాక్ కాఫీ, ఓ చాలా వెరైటీస్ ఉన్నాయి. బ్లాక్ కాఫీ, టీ, దాని తర్వాత కాఫీ ఉంది. దాని తర్వాత స్నాక్స్కి వచ్చేసరికి మనకి పేస్ట్రీ ఈరోజు ఉంది. అంటే అఫ్కోర్స్ ఎవ్రీ డే డిఫరెంట్ ఉంటుంది. ఓ నైస్, ఫ్రెంచ్ ఫ్రైస్. దాని తర్వాత మనకి బ్రెడ్ అండ్ జామ్, చీజ్ ఉంది, ప్లేట్స్, స్పూన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఐ థింక్ దట్స్ ప్రెటీ మచ్ ఇట్. సో మనం తీసుకోవడానికి అవ్వదు కానీ, సో యా, మెస్ అయితే బాగుంది. లైక్ అందరికీ కామన్ మెస్ అనుకుంటా, ఎవరైనా స్టూడెంట్స్ని కలిసేప్పుడు అడుగుతాయి, ఎందుకంటే చాలా కెపాసిటీ అయితే చాలా ఎక్కువ ఉంది. ఐ థింక్ ఇట్స్ అ కామన్ మెస్ ఫర్ ఆల్ ద హాస్టల్స్ అనుకుంటా. చూస్తున్నారు కదా. సో యా, అండ్ దోశ కౌంటర్ కూడా ఉంది, లైవ్ కౌంటర్. ఐ థింక్ ఇప్పుడు లేదనుకుంటా, ఈవినింగ్ 7 ఆ టైంకి ఓపెన్ అవుతుంది అనుకుంటా. దోశ కౌంటర్, ఆమ్లెట్ కౌంటర్ ఉంది. ఇవన్నీ ఐ థింక్ పే చేయాలో, లేకపోతే పూరి, చోలే భటూరే అంతా కూడా ఉంది. ఐ థింక్ పేయబుల్ అనుకుంటా. దాని తర్వాత ఇదంతా కూడా మళ్ళీ ఐ థింక్ హాస్టల్ రెసిడెన్షియల్ ఏరియా అది అనుకుంటా, లేకపోతే క్లాస్ రూమ్స్. నాకు యాక్చువల్లీ ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, చాలా రోజుల ముందు వచ్చాను బట్ గుర్తు రావట్లేదు. ఓకే, సో జస్ట్ మెస్ నుంచి బయటకు వచ్చా. మెస్ నుండి బయటకు వచ్చాక వ్యూ అయితే ఇలా ఉంది గైస్. ఎక్కడ చూసినా అసలు క్యాంపస్లో ఉన్నట్టే లేదు. అఫ్కోర్స్ అన్ని క్యాంపసెస్ ఇలాగే ఉన్నాయనుకోండి, ఐఐటీస్, ఐఐఎమ్స్ అని. యప్, ఓకే, చలో నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం.